ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈ రోజు కొత్తగా ఒక కస్టమర్ అయితే మన దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వచ్చారండి శివరాత్రికి. ఇక ఈ బ్లౌజ్ విషయానికి వస్తే పింక్ కలర్ బ్లౌజ్, హ్యాండ్స్ కంతా కట్ వర్క్ వచ్చి, బ్లౌజ్ పీస్ అంతా కూడా హోల్స్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చి అక్కడక్కడ చెమ్కీలు అయితే స్టిచ్ చేశారండి. ఇక ఈ కస్టమర్ కి నేను బ్లౌజులు కుడతానని చెప్పి ముందుగానే తెలుసంట, కానీ ఎట్లా కుడతారో ఏంటో అని చెప్పేసి ఇంతవరకు కూడా బ్లౌజ్ ఇవ్వలేదంట. తర్వాత వాళ్ళ పక్కింటామే రోజు నా దగ్గర బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకుంటేది ప్రతి పండక్కి. ఆ అక్కని అడిగితే నాకైతే ఇంతవరకు ఫిట్టింగ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదు, బ్లౌజ్ అంతా నీట్ గా ఉంటుంది, స్టిచ్చింగ్ అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా నీట్ గా ఉంటుందని చెప్పిందంట. నువ్వు కూడా ఒక బ్లౌజ్ ఇచ్చి చూడు, ఆ అమ్మ ఎంత నీట్ గానే కుడుతుంది, బయట కంటే కూడా కాస్ట్ తక్కువగానే తీసుకుంటుందని చెప్పిందంట. అందుకని ఈ బ్లౌజ్ తీసుకొని వచ్చిందంట. ఈ బ్లౌజ్ బాగా నీట్ గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటే తర్వాత ఇంకా బ్లౌజులు ఉన్నాయి, అవి కూడా తీసుకొని ఇచ్చిస్తాననింది. టైలర్స్ ఎవరైనా సరేనండి, నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గరకు వచ్చే కస్టమర్లవే ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్ గా స్టిచ్ చేసి ఇస్తే చాలు, వాళ్ళని